నమస్తే వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. మనం ఇప్పుడు ఉన్నాము వెంకటేశ్వరం 54 డివిజన్లో ఉన్నాము. షేక్ సుబానీ గారి ఇంటి దగ్గర. అతను 2008లో యాక్సిడెంట్ అయ్యి మంచానికి పూర్తిగా పరిమితం అయ్యారు. డిఎంహెచ్ఓ పెన్షన్ అనేది ఇంతవరకు ఎవరు మంజూరు చేయలేదు. అతను ఏంటంటే మంచం నుంచి కదలలేని పరిస్థితి. ఇప్పుడు అతనితో మాట్లాడి పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నా పేరు షేక్ సుబానీ. 2008లో యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి మంచానికి పరిమితం అయ్యాను. తల్లిదండ్రులు చూస్తే వృద్ధాప్తంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా వెనక ముందు ఎవరు లేరు. నా మంచి చెడ్డ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ భరోసా పింఛను వస్తుందా? ఎన్టీఆర్ భరోసా పింఛను 6,000 వస్తుంది. మామూలు పింఛనే అప్లై చేసుకున్నావు? మామూలు పింఛనే యాక్సిడెంట్ అయిన ఒక 5 సంవత్సరాల నుంచి మీ బోటోళ్ళు చెప్పబట్టి పెద్ద హాస్పిటల్కి పోతే ఆడ 6,000 పింఛనే మనకు అప్లై చేశారు. తర్వాత ఇంకా దీని గురించి టీవీల్లో చెప్పినప్పుడు, మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీకు 15,000 వస్తాయి పింఛను, డిఎంహెచ్ఓ ఆఫీస్ పింఛను అప్లై చేసుకుని నేను చెప్తే, దాని గురించి డిఎంహెచ్ ఆఫీస్కి తిరగాలంటే మామూలుగా మనం వెళ్ళాలంటే ఆటోలో ఒక 3 మనుషులు వాళ్ళని తీసుకొని వెళ్ళేటప్పటికి 1,500 రూపాయలు ఛార్జీ అవుద్ది. 10-15 సార్లు ప్రయత్నం చేశాను, నా వల్ల కాల. అక్కడికి పోయేసి వాళ్ళకి 2-3 సార్లు కలిసినా 4 గంటలకు రండి, 5 గంటలకు రండి అంటారు. మళ్ళీ పోతాం, ఆడే ఆటోలో కొనుక్కోనుండి మళ్ళీ తిరిగి వచ్చేయటమే. పింఛను నీకు సరిపోతుందా? అది సరిపోవట్లేక కాబట్టి నా మందులకి, ఇంట్లో మంచి చెడ్లకి, వాళ్ళు చూస్తే 2 తల్లిదండ్రులు ముసలోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, పిల్లోడి చదివించుకుంటున్నాను. వాడికి ఛార్జీలకి వీటికి మంచి చెడ్డకే ఆడ అయిపోతున్నాయి. కనుక్కున్నాం, ఇక్కడ ఆశా వర్కర్ని కనుక్కుంటే వాళ్ళు వస్తారు, మీరు మా చేత కాగితాలు ఏంటి అని చెప్పి నేను వాళ్ళ చేత 3 సార్లు 4 సార్లు కాగితాలు ఇచ్చున్నాను. నాకు 90% ఉంది. 80 అబోవ్. ఇంత ఉన్నా కానీ అధికారులు నిన్ను చూసి స్పందించటం లేదు. అధికారులు నాపై దయ ఉంచి ఆ పింఛన్ నాకు వచ్చేటట్లు చేస్తే నాకు చాలా చేదోడు ఆదోడుగా ఉంటుంది. మనం చూసాము సుబాన్ పరిస్థితి, సుబాన్ ఏ విధంగా జీవిస్తున్నాడు, సుబాన్ ఏ విధంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడు, వారి పరిస్థితి ఏ విధంగా ఉందో సుబాన్ మనకి చెప్పడం జరిగింది. సుబాన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. తల్లిదండ్రులు చూస్తే వృద్ధులు, తల్లిదండ్రులకు కూడా తల్లికి చూస్తే ఆరోగ్యం బాగలేదు. అయితే చాలా ఇబ్బందులతో కూడుకొని ఇబ్బందులను ఎదుర్కొని కష్టాల వలయంలో సుబానీ ఇరుక్కొని ఉన్నాడు. అధికారులు సుబానీ పైన దయ ఉంచి డిఎంహెచ్ఓ పింఛను వచ్చేలా చేస్తే సుబానీ కష్టాలు తీరుతాయని సుబానీ మనకి వెల్లడించడం జరిగింది. అధికారులు స్పందించి